ఓకే. సో ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీలు. అవునండి. సో ఈ బజ్జీలు ఇలాంటివి మనం ఎన్ని రకాల వెజిటబుల్స్ తో వేసుకుంటున్నా కూడా ప్రతిదీ మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. యా. సో జనరల్ గా క్యాప్సికమ్ అంటే ఎప్పుడు మనము రకరకాలుగా స్నాక్స్ లో చూపించాం కానీ బజ్జీల టైప్ లో ఎప్పుడు చూపించలేదు కదా. చాలా బాగా వస్తుంది. అంటే జనరల్ కొన్ని అంటే ఘాటుగా ఫ్లేవర్ ఉన్న ఈ వెజిటేబుల్స్ లేదా లీఫీ వెజిటేబుల్స్ మామూలుగా మనం వామాకుతో వేసుకుంటాం. అలాగే సీజన్ లో దొరికి మనకి ఏంటంటే నేతి బీరకాయతో వేసుకుంటాం కదా. సో అలా కొంచెం డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి వీటికి. సో ఇలా క్యాప్సికమ్ కూడా మనం అంటే ఏ డిష్ లో మనం కాంబినేషన్ లో వేసినా చాలా టేస్టీగా వస్తుంది. సో బజ్జీ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి క్యాప్సికమ్ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 2, శనగపిండి 2 కప్పులు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వంట సోడా చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్ మనం ముక్కలుగా కట్ చేసేసుకున్నాం అండి. సో కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మనకు బాగా వస్తాయి. సో దీంట్లో సో మధ్యలో అది కొంచెం ఇది కాళ్ళు లాంటివి తీసేసి సో దీంట్లో 2 పీసులు చేస్తున్నాం. మనం సైజ్ అనేది మన ఇష్టం అండి. ఓకే, ఇలా. సో అలా కావాలంటే అలా, లేదా నిలువు కావాలంటే నిలువుగా కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టం అది. కొంచెం పెద్దవైతే కొంచెం మనకి పీసెస్ ఇది బాగా వస్తుంది. సైజ్ అనేది మనం మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో నెక్స్ట్ మనం పిండి రెడీ చేసుకుందాం. సో బౌల్లో శనగపిండి. ఓకే. సో మనం రెగ్యులర్ గా వేసుకునే బజ్జీలాగా ఇది సింపుల్ గా అలా వేసేసుకోవచ్చు. ఎస్ అండి. కొద్దిగా ఉప్పు, సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా మనకు యాడ్ అవుతుంది. సో కావాలంటే ఇట్లా స్టఫ్ లాగా కూడా ఏమైనా పెట్టుకోవచ్చేమో కదా లోపల. పెట్టేసి మిర్చి బజ్జీకి పెట్టుకుంటాం కదా మనం మధ్య మధ్యలో. దీనికి కొంచెం అప్లై చేసేసుకొని కాసేపు మనం అలా వదిలేసి అంటే మ్యారినేట్ చేస్తాం కదా, అలా తర్వాత మనం బజ్జీలా వేసేసుకోవచ్చు. కొద్దిగా కారం. ఓకే. సో ఏవైనా ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. ఓకే. సో బజ్జీల కంటే మనం ఎంత మార్చినా మనకి ఆల్మోస్ట్ ప్రాసెస్ అనేది దేనికైనా ఏదో ఉంటుంది. కాకపోతే దేంతో వేసుకోవాలి అనే ఐడియా మాత్రం మనకి గబుక్కుని రాదు. కొంచెం మనం అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఈ పూత పిండిలో వేసుకునే దినుసుల వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది మనకు డిఫరెంట్ గా వస్తుంటుంది. కొద్దిగా వాము, చిటికెడు వంట సోడా అండి. సో ఒకసారి ఇవన్నీ బాగా కలిసేట్టుగా పొడిగా ఉన్నప్పుడే కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో క్యాప్సికమ్ కూడా మనకి అంటే బాగా ఏమి ఇట్లా వేగిపోకర్లేదు కాబట్టి కొంచెం అది సాఫ్ట్గా అయ్యే వరకు అట్లా వేయించుకుంటే సరిపోతుంది ఏమో కదా. ఎస్ అండి. కొంచెం ఆ క్రంచీనెస్ ఉంటే బాగుంటుంది. పైన మనకు ఆ పూతపిండి కొంచెం బాగా వేగితే సరిపోతుంది. ఆ వేడితో లోపల వరకు మగ్గిపోతుంది, ఈజీగానే మగ్గిపోతుంది. మనకు కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదు, మనం క్యాప్సికమ్ మనం కొంచెం పచ్చిగా కూడా రిసీవ్ చేసుకుంటాం కదా. సో ఇది ఉండ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ అవ్వాలి ఎలాగో. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మెడ చుట్టూ ముడతలు ఎక్కువగా ఉన్నట్లయితే 1 స్పూన్ ఎగ్ వైట్, 1 స్పూన్ నిమ్మరసం తీసుకుని దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలిపి మెడ చుట్టూ రాసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా మెడ చుట్టూ ఉన్న ముడతలు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. రాజుగారు వేసేసుకోవచ్చా ఇంకా బజ్జీలు? ఎస్ అండి. బేసిక్ గా ఫస్ట్ ఈ షేప్ చూస్తే అంటే క్యాప్సికమ్ బయటకు కనిపించకపోతే అర్థం కాదు ముందు బజ్జీ ఏంటి అనేది. సో ఎలాగో దీంట్లో బెండ్ ఉంది కాబట్టి మనం ఏమన్నా మీరు ఇందాక చెప్పినట్టు ఏదైనా స్టఫ్ చేసుకునేటప్పుడు ఆ ముందుకు అది రాసేసినా బాగానే పట్టేస్తుందేమో కదా. పట్టేస్తుంది. అలాంటప్పుడు మనం అంటే ఏదైనా స్టఫ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం చిన్న సైజ్ క్యాప్సికమ్ తీసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం కనుపులు ఎక్కువగా ఉంటాయి దానికి. సో వాటిలో మనం స్టఫ్ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే ఓకే.
ఓకే. సో ఈ పిండి అంతా చక్కగా వేగిపోతే మనకి బజ్జీలు బజ్జీ రెడీ. కొంచెం వాటర్ ఇస్తారా? యా. సో స్టఫింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకు నచ్చిన వెరైటీస్ అలా మనం కాంబినేషన్స్లో తీసుకొని చేసుకుంటే సో ఈ క్యాప్సికంలోనే కొంచెం మనకు చాలా చాలా వెరైటీస్ కూడా వచ్చేస్తాయి మనకు బజ్జీలు. అవును. వేగేలోగా కార్వింగ్ చూపించేస్తారా రాజు గారు? ఓకేనండి, ఒకసారి ఇది కొంచెం తిరిగేసుకుందాం. సో దీనికి పూతపిండి ఏంటంటే కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి. సో క్యాప్సికమ్ మనకు కొంచెం గ్లేజీగా ఉంటుంది కదా పైన చర్మం. అవును. సో కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే దానికి అలా పట్టుకొని ఉంటుంది. అండ్ ఇది జనరల్ గా బజ్జీలు వేసినప్పుడు అందరు పిండిలో ఉంచి రాస్తారు కదా, ఇది అలా రాస్తే మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే పైన అంతా చాలా మనకి షైనీగా ఉంటుంది కదా అది. సో కాబట్టి అట్లా రాయకుండా వేసుకుంటే మనకి మొత్తం క్యాప్సికమ్ అంతా కవర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు కార్వింగ్. ఏం కార్వింగ్ ఈరోజు? మౌస్ చేస్తున్నాను. మౌస్. కొంచెం గట్టిది చూసి తెచ్చుకోవాలి మనం. ఒకవైపు బేస్ కట్ చేస్తున్నాండి. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇది ఫ్రంట్ అండి. సో ఇక్కడ కనుపుందో ఇది కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తుంది. సో మధ్య పంట సోడా కూడా వేసుకున్నాం కదా, చక్కగా ఉబ్బుతున్నాయి అవి బోండాల్లాగా. సో కొంచెం సిమ్లో పెట్టేసి చేసుకున్నాం. సో చిన్నగా ఇలా స్మైల్ ఇలా ఇస్తున్నాం అండి, కొంచెం నోరు అలా ఓపెన్ చేసుకున్నట్టుగా. ఓకే. సో ఈ మాదిరి. సో తర్వాత సో ఇక్కడ ఈ లేయర్ తీయడం వల్ల మనం ఐస్ ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా అయ్యి. సో వీటి వెనకాలే సో ఇలా ఘాటు పెడుతున్నాను కళ్ళు పెట్టడానికి. ఓకే. సో ఐస్ వచ్చేసి ఈ బేస్ ఏదైతే కట్ చేసాం కదండి, సో దాంట్లోంచి ఒక పీస్ తీస్తున్నాను. తీసేసేయచ్చు. బాగా పొంగాయి కదా. అవునండి. నైస్. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఘాట్లు పెట్టాం కదా, సో దాంట్లో ఈ ముక్కలు సో చెవుల్లా వచ్చేస్తాయి మనకు. ఓకే. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఐస్ కోసం మనం కొంచెం స్కిన్ తీసేసాం కదా, అక్కడ చిన్నగా ఇలా రంధ్రం చేసుకుని సో దాంట్లో లవంగం కానీ మిరియాలు కానీ, నేను ఇక్కడ మిరియాలు పెడుతున్నాను అండి. సో ఎనీ బ్లాక్ కలర్ ఇది. ఎస్ అండి. సో టైల్ వచ్చేసి టూత్ పిక్. ఓకే. సో దీన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. ఓకే. పచ్చిమిరపకాయ తీసుకున్నాం. కొంచెం ఇలా బెండ్ ఉన్నదంటే కొంచెం బాగుంటుంది. ఓకే. ఓకే. సో అలాగే ఒక 2 టూత్ పిక్స్ తీసుకుని చిన్నగా ఇక్కడ మిసాల్ లాగా. ఓకే. ఓకే. రెడీ. సో మౌస్ రెడీ అండి. బజ్జీల మధ్యలో అది కూడా ఒక బజ్జీలా. తినడానికి ఓకే. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా క్యాప్సికం బజ్జీలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికం బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో క్యాప్సికం ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాప్సికం బజ్జీ రెడీ.